మీటింగ్స్ మొదలు పెడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ది మెంబర్స్, ఇక్కడ ఎన్నికైన ఆపరేటర్స్ అందరికీ శుభాకాంక్షలు. హలో హలో అలాగే గుంటూరు నగరపాలక సంస్థలో గుంటూరు నగరపాలక సంస్థలో మీరు రిపీట్ చేయండి. గుంటూరు నగరపాలక సంస్థలో వార్డు మెంబరుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థలో వార్డు మెంబరుగా ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నమ్మకముగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థలో వార్డు మెంబర్ అయిన మీ పేరు చెప్పండి. సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది ఒకటే వచ్చింది కదా మనకి. ఫామ్ బి వచ్చింది, ఒకటే వచ్చింది ఫ్రమ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. క్యాండిడేట్గా కావటి శివ నాగా మనోహర్ నాయుడు పేరు వచ్చింది. ఒకరు ప్రపోజ్ చేయాలి. ఒకరు శివనాగ మనోహర్ నాయుడు గారి పేరుని ఎవరు ప్రపోజ్ చేస్తున్నారని ఒకరు. ప్రపోజర్ ఒకరే, మిగతా వాళ్ళంతా బలపరచడం.
ఇంకేమైనా క్యాండిడేట్ ఉన్నారా? ఇంకా వేరే క్యాండిడేట్ ప్రపోజ్ చేస్తున్నారా? సో ఎవరు లేరు కాబట్టి యునానిమస్గా ఏకగ్రీవంగా శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడుని మేయర్గా ఎంపిక చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరు బలపరుస్తున్నారండి? ఒకరి పేరు ఒకరు చెప్పండి, ముందు బలపరచాలి. ఓకే ఓకే, ఇంకా వేరే క్యాండిడేట్ ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా? ఒకేతో అభినందిస్తున్నారు. వారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గౌరవనీయులు డిప్యూటీ మేయర్ బాల వజ్రం బాబు గారిని కూడా వేదిక నడిపించేస్తుంది.
మీ దగ్గరికి వచ్చేస్తారు. అను నేను కావటి శివనాగ మనోహర్ నాయుడు అను నేను గుంటూరు నగరపాలక సంస్థలో గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నమ్మకంగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థకు మేయర్ అయిన కావటి శివనాగ మనోహర్ నాయుడు అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థాంక్యూ. అందరూ సభ్యులకు కూడా మా డిప్యూటీ కమిషనర్స్ అందరూ కూడా గార్లాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. డిప్యూటీ మేయర్ గారు అను నేను వనమా బాలవజ్రబాబు అను నేను గుంటూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నమ్మకముగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ అయిన వనమా బాలవజ్రబాబు అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థాంక్యూ. ఇప్పుడు అందరూ మెంబర్స్ కూడా
గుంటూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యులు, పెద్దలు గౌరవనీయులు మేకతోటి సుచరిత గారికి, అదేవిధంగా మరొక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ ముస్తఫా గారికి, మరి అదేవిధంగా మరొక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మద్దాలి గిరి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన శాసన మండలి సభ్యులు పెద్దలు లక్ష్మణరావు గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెద్దలు అయోధ్యరామిరెడ్డి గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డు చైర్మన్ పెద్దలు చంద్రగిరి యేసరత్నం గారికి, అదేవిధంగా మరో పెద్దలు గౌరవనీయులు మా అన్న అప్పిరెడ్డి అన్నకి, మరి నాతో పాటు ఈరోజు మొట్టమొదటగా కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి 57 డివిజన్ కార్పొరేటర్లందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పెద్దలందరి యొక్క ఆలోచన ప్రకారం, ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల ప్రకారం గుంటూరు నగరాన్ని మనం అందరి యొక్క సమిష్టి కృషితో మనమందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో ఈ నగర ప్రజలందరూ మనల్ని ఎన్నుకొని ఇంత గురుతర బాధ్యతని మనకు అప్పచెప్పడం కూడా జరిగింది. మరి 10 సంవత్సరాల క్రితం 2010లో గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం పూర్తయిపోవటం, మరి 11 సంవత్సరాలు ఇంచుమించుగా 11 సంవత్సరాలు తర్వాత ఈరోజు నూతన పాలకవర్గం ఏర్పడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, తద్వారా ఈ రాష్ట్రం సమగ్ర పురోభివృద్ధికి ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో ప్రజారంజక పాలనని తీసుకురావటంలో మన ముఖ్యమంత్రి గారు ఎంతో ముందుండి సక్సెస్ అయ్యారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా వారి యొక్క అడుగుజాడల్లో అదేవిధంగా నగర శాసనసభ్యులు ఇద్దరితో పాటు మంత్రివర్యులు మరి పెద్దలు హోమ్ మినిస్టర్ గారి సుచరిత గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వారి ఇరువురి ఆధ్వర్యంలో, పెద్దలు అందరి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే మనకి ఇచ్చినటువంటి బాధ్యతని నగర ప్రజలు మనకు అప్పచెప్పారో ఆ బాధ్యతను మనం పూర్తి స్థాయిలో మనం నెరవేర్చి గుంటూరు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు నడవాలని చెప్పేసి మరి నన్ను ఈరోజు మీరు ఎన్నుకున్నందుకు మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ నగరాభివృద్ధిలో మనమందరం కూడా పాలు పంచుకొని నగరం ఫలానా పాలకవర్గం టైంలో అభివృద్ధి చెందింది, ఫలానా శాసనసభ్యులు, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు పెద్దలందరి నాయకత్వంలో ఈ నగరం అభివృద్ధి చెందింది అనేటువంటి దిశగా మనం ముందుకు నడవాలని చెప్పేసి మరి చెబుతూ నన్ను ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో నన్ను కూర్చోబెట్టినందుకు మా జగనన్నకి వారి యొక్క మనసుకి నేను మరొకసారి నా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అనురాధ మేడం గారు, అదేవిధంగా వారి కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా మరి నగరాన్ని అభివృద్ధి పదవి దిశలో నడిపించాలని చెప్పేసి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా మరి రీపోలింగ్కి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా తావు లేకుండా మంచి ఎన్నికల వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని, అదేవిధంగా కౌంటింగ్ కూడా ఏదో బ్యాలెట్ పేపర్ అనేటికి ఏదో ఈవినింగ్ 8, 9 అవుద్ది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా 11:30, 12 గంటలకల్లా మరి ఫలితాలు ఇవ్వటం, ఎక్కడ కూడా చిన్న విమర్శలకు తావు లేకుండా, ఎక్కడ కూడా పార్టీ రహితంగా మరి మేడం అనురాధ మేడం గారు మరి పనిచేయటం,
మరి అదేవిధంగా ఈ గుంటూరు నగరపాలక సంస్థను కూడా మన పాలక వర్గానికి కూడా ఆమె కూడా మరి చేదోడు వాదోడుగా నగరాభివృద్ధిలో, ఎందుకంటే ఆమె కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన కోవిడ్ టైంలో కూడా మేడం గారు మంచిగా ఈ నగర ప్రజలకి మంచి సేవ చేసేటువంటి పరిస్థితి ఆ 10 మాసాలు కూడా. మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి కోవిడ్ అనేది ప్రాణాంతకమైనటువంటి వైరస్ అని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి కూడా వారు వారి సిబ్బంది అందరూ కలిసి మరి పని చేయటం, మరి కోవిడ్ని కూడా జయించటం, మరి తద్వారా నగరపాలక సంస్థకి ఒక మంచి మహిళా కమిషనర్ గారు వచ్చారు, అనురాధ మేడం గారు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా అనుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉండటం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా అధికారులందరితో కూడా కలిసికట్టుగా ఉండి ఈ నగరాభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలి, ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ అధికారులకి కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.